ఇది చూస్తే చిన్నది ఏదో చంకలో పెట్టుకొచ్చింది, ఎదురుకుండా ఉన్న అత్త అని పిలిచేవాళ్ళ. సరే అని చెప్పి తీసుకువెళ్తే బెట్టింగ్ జరుగుతూ ఉంది. మా కోడి మీదకి ఎవరు చూడలేదు, మా వైపు కూడా. ఇంకా సరే ఆ ఊర్లో ప్రెసిడెంట్ ఉంటారు కదా, అరే పాపం కోడి తీసుకొచ్చాడు వీళ్ళది కూడా ఏంటంటే అందులో ఎవరు రావట్లేదు. సరే అని చెప్పి అందులో కుర్రాడు ఎవరో వచ్చాడనమాట. వస్తే మాది ఎంత మహా అయితే నాది ఒక 15,000, మా తమ్ముడు ఒక 5,000, నాతో పాటు చిన్నాన్న వచ్చాడు ఆయన ఒక 5,000, మొత్తం 25,000 మాది బెట్టింగ్. బయట పందాలు ఉంటాయి, బరి అనేది ఒకటి ఉంటుంది, ఒక రౌండ్గా సర్కిల్ గీసి అవతల కోళ్ళ మీద బెట్టింగ్స్ వేసుకుంటూ ఉంటారు. సో అవి లక్షల మీద జరుగుతాయి, వేలు లక్షల మీద జరుగుతూ ఉంటాయి, కోట్లలో కూడా జరుగుతాయి, కోట్ల మీద కూడా జరుగుతూ ఉంటాయి. సో సరే ఆ పుంజు చూస్తే చాలా పెద్దది, హెవీ 3.5 kgs, ఇదేమో 1 kg, అంటే చూస్తే పిల్ల ఇది. సరే అని చెప్పి ఎవరు రావట్లేదు, సార్ అది పిల్ల సార్, దాని మీద ఎవరు వేస్తాను సార్ అది ఇది అని చెప్పి ఎవరు చాలా లైట్ తీసుకున్నారు. సరే అని చెప్పి ఒకడు వచ్చాడు, ఇంక ప్రెసిడెంట్ గారు చెప్పారు కదా బాగోదని చెప్పి వేసారు. ఏదో వేస్తే ఇది 2 దెబ్బల్లో దాన్ని కొట్టేసింది. 2 దెబ్బల్లో దాన్ని కొట్టేస్తే పాపమాడు గోల. అది కోడి పందాల కన్నా కోడి పడిపోయిన తర్వాత దాన్ని కోస అంటారు. ఆ కోస మాంసం చాలా బాగుంటుంది అది అంటారు, ఓడిపోయిన. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మామూలుగా మనం మటన్ అయితే కుక్కర్లో పెట్టి ఒక 4-5 విజిల్స్ వేస్తేనే కానీ అది మటన్ ఉడకదంటారు. అవును. సో అలాగే కోడి పుంజు అంత స్ట్రాంగ్గా ఉంటుంది, అది ఒక 10-15 విజిల్స్ వేస్తేనే కానీ అంత స్మూత్ అవ్వదు, అంత స్ట్రాంగెస్ట్ కోడి. కట్ చేస్తే వాడు నా చుట్టూ తిరుగుతూ ఉంటాడు, ఏది ఆ 4 hours 5 hours ఏమంటే కోడిని కొడితే కొట్టారు కానీ ఆ కోస ఇచ్చేయండి నాకు, నా కోడి నాకు ఇచ్చేయండి. సో అలాగే లాస్ట్కి ఇవ్వకుండానే ఇంటికి తెచ్చాము దాన్ని. బెస్ట్ మెమరీ కదా మీకు అది. రియల్ వెరీ నైస్ మెమరీ, ఎంజాయింగ్, అసలు చాలా హ్యాపీ.